కొంతకాలంగా మనం ఎక్కువగా వింటున్న వార్త బెట్టింగ్ కారణంగా డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఫలానా వ్యక్తి అని. ఒకటి రెండు కాదు, ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. దీనివల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కు సంబంధించిన ఈ కొత్త బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడింది కూడా. ఈ బిల్లు వల్ల ఆన్లైన్లో గేమింగ్ పరిశ్రమపై కఠినమైన నియంత్రణలు రానున్నాయి. అసలు ఈ చట్టం ఎందుకు అవసరం అంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ గేమింగ్, ముఖ్యంగా డబ్బుతో కూడిన గేమ్లు యువతలో, సాధారణ ప్రజలలో ఒక వ్యసనంగా మారాయి. ఇది కేవలం వినోదం కోసం ఆడే ఆట కాదు, ఇది అనేక కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక భారం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చి చట్టంగా మార్చింది. ఈ చట్టం వల్ల ఆన్లైన్ గేమింగ్ రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. డబ్బుతో సంబంధం ఉన్న ఏ విధమైన ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలైనా కంప్లీట్గా నిషేధిస్తారు. అంతేకాదు, ఆన్లైన్ గేమింగ్ కంపెనీల యాడ్స్ ని కూడా పూర్తిగా నిషేధిస్తారు. అలాగే వాటిని ప్రచారం చేసే సెలబ్రిటీలు, వ్యక్తులు కూడా శిక్షించబడతారు. బ్యాంకింగ్ సేవలు ఇకపై ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయవు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష విధించబడే అవకాశం ఉంది. ఈ బిల్లుతో దేశంలో తొలిసారిగా ఆన్లైన్ గేమింగ్ ను పద్ధతిగా, చట్టబద్ధంగా నియంత్రించడానికి మార్గం సుగమం అవుతుంది. గేమింగ్ పరిశ్రమను చట్టబద్ధం చేస్తూనే దాని దుర్వినియోగాన్ని అరికట్టడానికి కఠినమైన శిక్షలను విధించబోతోన్న ఈ బిల్లు సమాజ శ్రేయస్సు వైపు వేసిన ఒక పెద్ద అడుగు అని చెప్పాలి.